శ్రీలంక 11 తో నిన్న 3 రోజులు వార్మప్ మ్యాచ్ లో తొలి రోజు భారత బౌలర్లు చెమటోడ్చారు. క్రీజ్ లోకి దిగిన ప్రతి బ్యాటర్ ధీటుగా ఆడడంతో లంక మొదటి ఇన్నింగ్స్ లో ఆట ముగిసే సమయానికి 8 వికెట్లకు 363 పరుగులు చేసింది. ఇక ఓపెనర్లు రవీంద్ర సంత 71, నిషాన్ మధుష్క 66, కెప్టెన్ సోనాల్ దినుషా 52 పరుగులతో ఆకట్టుకున్నారు. భారత్ నుంచి 7 బౌలింగ్ చేయగా కుల్దీప్, జడేజా, మానవులకు 2 వికెట్లు దక్కాయి. కొత్త బౌలర్ సారాంశ్ ప్రభావం చూపలేకపోయాడు. ప్రస్తుతం క్రీజులో నువంతా, సుధీరా ఉన్నారు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ఓపెనర్లు రవీంద్ర, నిషాన్ స్వేచ్ఛగా బ్యాట్లు జలిపించడంతో పరుగులు వేగంగా వచ్చాయి. 21వ ఓవర్లో నిషాన్ రనౌట్ కావడంతో తొలి వికెట్కు 110 పరుగుల భారీ భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత సూర్యబందరతో కలిసి రవీంద్ర రెండో వికెట్కు 61 పరుగులు జోడించాడు. మిడిల్ ఆర్డర్లో పవన్ రత్నాయకే 39, విక్రమసింఘే 31 పరుగులతో పర్వాలేదు అనిపించగా కెప్టెన్ సోనాల్ 7వ వికెట్కు రమేష్ మెండిస్తో కలిసి 63 పరుగులు రాబట్టి బౌలర్లను విసిగించాడు. ఆట చివర్లో బౌలర్లు 3 ఓవర్ల వ్యవధిలో 2 వికెట్లు తీసి ఊరటనిచ్చారు. ఇక భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ వార్మప్ మ్యాచ్ తొలి రోజు ఆటకు దూరంగా ఉన్నాడు. దీంతో రాహుల్ జట్టుకు నాయకత్వం వహించాడు. గురువారం జరిగిన ప్రాక్టీస్ సెషన్లో గిల్ 2 సార్లు గాయపడ్డాడు. అయితే బ్యాటింగ్ సమయంలో తన కుడి చేతి వేలుకు అయిన గాయం తీవ్రంగా ఉండడంతో అతను ఆటలో బరిలోకి దిగలేదని బీసీసీఐ పేర్కొంది. అలాగే గిల్ డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నట్లు తెలిసిందే. ఇక రెండో రోజు ఫిట్ గా ఉంటే ఆడే అవకాశం ఉంది.